సింహరాశి మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది. చేసేటటువంటి ఖర్చు కూడా దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన కోసం చేసే అవకాశం అనేది గోచరిస్తోంది. అయినప్పటికీ అన్ని విషయాల్లోని సింహరాశి వారు జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల్లోని ఇంట్లో ఉండేటటువంటి బంధువర్గం వారితోని తగాదాలకు దిగే అవకాశం ఉంది కనుక మాటని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. సింహరాశి వారికి ఆదాయం ఏ విధంగా అందుతుందో ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. జాగ్రత్త తీసుకోండి. సింహరాశి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారుల వల్ల కొంతవరకు ఒత్తిడి ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్త అనేది అవసరం. సింహరాశిలో ఉండేటటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం నిలకడ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. సింహరాశి విద్యార్థులకు మందత్వం అనేది ఏర్పడి చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది కనుక బాగా కష్టపడి చదివితే మాత్రమే పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి చదవడం అనేది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశిలో ఉండేటటువంటి వ్యాపారులకు నిల్వ చేసేటటువంటి వ్యాపారం చేసేవారికి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. ప్రభుత్వాల నుంచి ఆకస్మిక తనిఖీలు జరగడం వల్ల ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం మంచిది. సింహరాశి వ్యవసాయదారులకు కూడా కొంతవరకు గడ్డు కాలంగా చెప్పొచ్చు. అనుకూల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు వల్ల, చీడపీడలు, వాతావరణ పరిస్థితుల వల్ల పంట చేతికి అందే విషయంలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంది కనుక జాగ్రత్త వహించండి. సింహరాశి వ్యాపారస్తులకు కూడా కొంతవరకు గడ్డు కాలంగా చెప్పొచ్చు. సింహరాశి స్త్రీల మాట విషయంలో పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే స్త్రీలకు అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మానసిక ప్రశాంతత లేకుండా ఉండే రోజులు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి.